సంఘంలో మీరు చేర్చబడ్డారు, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు మార్చబడ్డారు. కాబట్టి ఇక మీదట మీ మీద ఏ పని చేయాలి, ఏం ఏర్పాటు చేయాలంటే వాక్యము. ఆ వాక్యాన్ని ప్రకటించేటటువంటి సేవకుల అడుగు చాడలో మీరు నడవాలి. లోక స్నేహము దేవునితో వైరము, అది సెట్ అవ్వది. నువ్వు దేవుని స్నేహంలోనికి రావాలి, సేవకుల స్నేహంలోనికి రావాలి, సంఘ సహవాసంలోనికి నువ్వు రావాలి. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారు. చెప్పండి, ఈ లోక సంబంధులు ఎవరెవరు స్నేహం చేస్తారు? పెక్కేసేవాడి సహవాసం, గాలుదేవాడి సహవాసం, పిచ్చి పిచ్చి సహవాసాలు, చెడ్డ సహవాసాల్లోకి వెళ్తారు. మీరు దేవుని సహవాసులు, మీరు పరి సంబంధులు. కాబట్టి పరిశుద్ధతలో మీరు నాటబడాలి. ఆ పరిశుద్ధతలో మీరు నిలవబడితే నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు.